వాజ్ యువర్, ఐ మీన్ మీరు చెప్పగానే ఎస్ ఇట్లా చేయాలి, నో ఎడిటింగ్, నో యూ హ్యావ్ టు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్ ఎ పర్సనల్ నోట్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఆఫ్ చేయండి. వెరీ ఇంటెలిజెంట్. సెన్సార్ బోర్డ్ వాళ్ళు అనవసరంగా 4 cuts ఇచ్చారు ఈ మూవీకి అన్నారు. అవును, వన్ ఆఫ్ ది ఇష్యూస్. అందుకనే ఐ హ్యాడ్ టు 15 cuts ఎన్నో చెప్పాడు ఆయన. సో ఐ హ్యాడ్ ఎ 45-minute ఆర్గ్యుమెంట్ విత్ హిమ్. సో ఏంటి సెన్సార్ వాళ్ళ స్టాండర్డ్స్ చాలా సిల్లీగా మారాయంట. చాలా సిల్లీగా మారాయి. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు పాపం. సో రాసేటప్పుడే మనం సగం ఇలాంటి ఐడియాస్ని చంపేసుకుంటాం, ఇవి అవ్వలే, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. సన్నీ లియోన్ సాంగ్ కి ఫుల్ ఆన్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఫుల్ ఆన్ రెస్పాన్స్ వచ్చింది. అది సన్నీని తీసుకొస్తే కానీ ప్లే చేయట్లేదు రేడియో కూడా. సో ఇందాక మనం మాటల్లో అనుకున్నాం హాలీవుడ్ మూవీ అని. సో గరుడ వేగ ప్లాట్ ఏదన్నా హాలీవుడ్ మూవీతో కంపేర్ చేయాలి అంటే ఏ మూవీతో కంపేర్ చేస్తారు? అండ్ ఏ మూవీతో అన్నా ఇన్స్పైర్ అయిందా గరుడ వేగ? ఇన్స్పైర్ అవ్వలేదు ఇదేది, బట్ టోన్ ఆఫ్ ద మూవీ ఎలా ఉంటుందంటే, అంటే దెర్ ఈస్ ఇన్సేన్ యాక్షన్, దెర్ ఈస్ ఫన్ అట్ ద సేమ్ టైమ్, దెర్ ఈస్ అడ్వెంచర్, ఫన్ ఆ యాటిట్యూడ్ ఆఫ్ ద కాప్లో. అండ్ దెన్ మరి రాజశేఖర్ గారితో మీకు మంచి ర్యాపో వచ్చేస్తుంది, బాలకృష్ణ గారిని కూడా ఓపెన్ చేసి వీళ్ళిద్దరితో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారంట. అయ్యో లేదు, బాలకృష్ణ గారు మంచి స్టోరీ ఉంటే చేస్తాను అన్నారు స్టేజ్ మీద. రాజశేఖర్ గారు ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్, బట్ యూనో it is a very rare opportunity that you get, you know, 2 big stars. So any awards expect chestunnaru ee movie tho? I don't know. I have least interest in awards basically, because awards, you know, even that there's a lot of lobbying with that as well. So బాహుబలి తర్వాత గరుడ వేగాని VFX వరకు ఎస్. సూపర్. ఓకే, సో ఎమోషనల్గా ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది గరుడ వేగ? ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా? నాలాంటి వ్యూవర్స్కి ఎస్పెషల్లీ ఏడిపిస్తాయా? ఏడవాలా? నేను మూవీకి వెళ్తే కంపల్సరీ ఏడవాలి, ఏడిస్తే సినిమా హిట్. సో దిస్ ఈస్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫన్ ఫిల్మ్, బట్ అగైన్ there is a family side to it. Garuda Vega is a suspense action thriller. Opening scene itself is a 10-minute action sequence. Okay, so audience మర్చిపోవద్దు, మీరు స్టార్టింగ్ 10 minutes అసలు మిస్ అవ్వద్దు. అసలు మీ ఓపెనింగ్ మిస్ అయితే మీకు సినిమా అర్థం అవ్వడానికి చాలా టైం అర్థం కాదు యాక్చువల్గా. సో సంబడీ ఈజ్ రన్నింగ్, వై ఈజ్ రన్నింగ్ అని తెలియదు. ఒక హాలీవుడ్ మూవీ లానే అన్నమాట. అబ్సల్యూట్లీ. యూఎస్ఏలో 10 years సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉండి కేవలం మూవీస్ పైన తన ప్యాషన్ వల్ల హైదరాబాద్కి వచ్చేసారు. తను డైరెక్షన్ చేసిన 3rd మూవీకే నేషనల్ అవార్డ్ విన్ అయ్యారు. అండ్ ఇప్పుడు స్టార్ హీరోతో పెద్ద బడ్జెట్తో సినిమా తీసి మన ముందుకు వచ్చారు. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రవీణ్ సత్తారు. హాయ్ ప్రవీణ్, హౌ ఆర్ యూ? హలో, యూ జస్ట్ రిమైండెడ్ మీ ఆఫ్ యువర్ ఆర్జేయింగ్ డేస్. సో సడన్గా కన్ఫ్యూజ్ అయ్యాను, రేడియోలో ఉన్నావా? నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్, ప్లెజర్ మీటింగ్ యూ. సో గరుడ వేగ అసలు ఆ టైటిలే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. పిఎస్వి గరుడ వేగ, ఆ తర్వాత ఏంటో 1 to 8 million ఏంటి? వాట్ ఈస్ దాట్? చెప్పకూడదు, దట్ ఈస్ సస్పెన్స్. 126.18 m అనమాట. అంటే మీటర్స్ 126.18 are the dimensions of something. Dimensions of something. So Garuda Vega is part of the script. So what is Garuda Vega? What is Garuda? What is Vega? You know, what is Garuda Vega? ఇవన్నీ కూడా సస్పెన్స్ రివీల్ చేయకూడదు సినిమా. ఓకే, గరుడ అంటే నాకైతే ఫస్ట్ బస్సే గుర్తొస్తుంది. బస్సు గుర్తొస్తుంది కదా, కానీ యాక్చువల్లీ మంచి పేరు ఎవరు పెట్టారో కానీ ఆర్టీసీ బస్సులు కదా. యాక్చువల్లీ అది కూడా నాకు థాట్ వచ్చింది కూడా ఆ బస్సులు చూసే. అంటే స్క్రిప్ట్ అంతా అయిపోయింది, షూట్కి వెళ్ళాలి, ఒక ప్రాబ్లమ్ మంత్లో లుకింగ్ ఫర్ అ వెరీ పవర్ఫుల్ నేమ్ అనమాట. సో గరుడ బస్ చూసే పెట్టుకుంది. బాగుంది, చాలా బాగుంది. గరుడ అని పెట్టుకుందాం అనుకున్నా కానీ గరుడ వాజ్ ఆల్రెడీ టేకెన్. సో అందుకనే స్పీడ్ యాడ్ చేసాం దానికి, ద స్పీడ్ ఆఫ్ ద హాక్. సో ఈ సినిమా మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు రాజశేఖర్ గారిని మైండ్లో పెట్టుకునే మీరు ఈ స్క్రిప్ట్ రాసారా? లేదండి, స్క్రిప్ట్ 2006లో రాశాను ఫస్ట్ డ్రాఫ్ట్.
ఓకే. సో 10 years అయింది. సో అది రాసుకొని దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ కన్సీవ్డ్. సో తర్వాత రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అని డిసైడ్ అయిన తర్వాత ఉన్న స్క్రిప్ట్లో ఐ ఫెల్ట్ దట్ దిస్ స్క్రిప్ట్ యునో వుడ్ సూట్ రాజశేఖర్ గారు బెటర్ అనమాట అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మగాడు ఫిల్మ్ అండ్ ఆల్ దాట్. సో దిస్ ఇస్ కంటెంపరీ మగాడు. సో అండ్ ఆయన చెప్పడం జరిగింది, ఆయన నచ్చింది, సోల్ బాగుంది అన్నారు. దెన్ ఐ సెడ్ ఐల్ యునో చేంజ్ దిస్ అకార్డింగ్ టు యువర్ ఇది కస్టమైజ్ చేస్తాను మీకు అని. దెన్ ఐ యాడెడ్ వైఫ్స్ క్యారెక్టర్, కిడ్, మ్యారీడ్ అండ్ విత్ అ కిడ్ అని ఇవన్నీ యాడ్ చేసాం అనమాట. ఓకే. సో ఫస్ట్ స్క్రిప్ట్ అంటే మీకు మీ మనసుకి చాలా దగ్గరగా ఉన్న స్క్రిప్ట్ ఇది. అన్ని స్క్రిప్ట్స్ ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. మనసుకు దగ్గరగా లేకపోతే అసలు సినిమా చేయకూడదు. ఐ వుడెంట్ డూ ఇట్. సో చందమామ కథలు ఎంతకు మనసు దగ్గర స్క్రిప్ట్, గుండు టాకీస్ కూడా అంతే మనసుకు దగ్గర స్క్రిప్ట్. బోత్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ జానర్స్. సో ఇది ఫస్ట్ కన్సీవ్ చేసుకున్న స్క్రిప్ట్. సో ప్రాబబ్లీ అప్పుడు కన్సీవ్ చేసుకున్నప్పుడు అప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్కి కన్సీవ్ చేసుకున్నాం. బట్ ఆఫ్టర్ యూనో ఇది లాస్ట్ 2016-15లో స్టార్ట్ చేసాం. సో 8 years తర్వాత వెన్ ఐ లుక్ ఇన్ టు ఇట్, ద సోల్ వాజ్ గుడ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు చేంజ్, యూనో మేక్ థింగ్స్ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ అనమాట అరౌండ్ దట్ సోల్. సో యా. సో గరుడ వేగ ఈ సినిమాని, ఈ స్క్రిప్ట్ని మీరు 1 lineలో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? సినిమానా? గరుడ వేగ ఇస్ అ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. సూపర్. యాక్చువల్గా ఈ సినిమాలో వైఫ్ క్యారెక్టర్ ఉంది అండ్ శ్రద్ధా దాస్ రిపోర్టర్ క్యారెక్టర్ అండ్ కిషోర్ క్యారెక్టర్. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్స్ చూసుకుంటే మీరు కాస్టింగ్ ఏం దృష్టిలో పెట్టుకుని చేశారు? క్యారెక్టర్స్ దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ డిఫైన్ యూనో ద కాస్ట్ బేసికలీ. సో క్యారెక్టర్స్ బట్టి ఈ క్యారెక్టర్ ఈ బిహేవియర్ ఉంటుంది అన్నప్పుడు ఆ బిహేవియర్కి ఏ యాక్టర్ అయితే సరిపోతారు అని దెన్ విల్ బ్రింగ్ ఇన్ ద యాక్టర్స్ అనమాట. సో కిషోర్ దో హీస్ అ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్. హీస్ గాట్ అ వెరీ మెనసింగ్ లుక్ అండ్ దెన్ వీ మేడ్ హిమ్ అ లిటిల్ ఓల్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. You know, he'll sport a salt and pepper beard. A poster just తెలుస్తుంది. His look itself is very menacing and his voice is, you know, చాలా bass ఉంటుంది voice లో. So yeah, you know, I thought either Mahesh Manjrekar or Kishore అనుకున్నాను ఈ క్యారెక్టర్కి. బట్ మహేష్ మంజ్రేకర్ will have, అంటే ఆయన సీరియస్గా కూడా చేశారు. Again finally we zeroed in on Kishore గారు. మీ స్క్రిప్ట్ని, మీ విజన్ని స్క్రీన్ పైన చూపించడంలో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఈ పర్టికులర్ సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ వేర్ ద మోస్ట్ ఛాలెంజింగ్. బికాజ్ యాక్షన్ సీక్వెన్స్ ఏంటంటే డిజైన్ చేసుకున్నప్పుడే ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్ వైల్ రైటింగ్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. సో ఐ వాంటెడ్ to go to insane levels anamata while writing the script itself. So oka reservoir dam, శ్రీశైలం లాంటి డ్యామ్ మనకి ఓ 4 days షూట్ కావాలి. వైజాగ్ నుంచి ఒక 2 స్పీడ్ బోట్లు తీసుకొని వచ్చి డ్యామ్ రిజర్వాయర్లో పెట్టి ఓ ప్లేన్ పైనుంచి ఫ్లై అయితే దాంట్లో నుంచి పారాషూట్స్ బయటకు వచ్చి పారాషూట్స్ వాటర్లో ల్యాండ్ అయ్యి మెషిన్ గన్స్ పట్టుకొని మెషిన్ గన్స్తో డ్యామ్ మీద షూట్ చేసి డ్యామ్ లోపలికి వెళ్ళి టర్బైన్స్ దగ్గర పవర్ ప్లాంట్ దగ్గర బాంబులు పెట్టి కాల్చడం అంటే అసలు ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అది. సో రాసేటప్పుడే మనం సగం ఇలాంటి ఐడియాస్ని చంపేసుకుంటాం, ఇవి అవ్వలే, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదే అని. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. So the opening scene itself is a 10-minute action sequence. Okay. So audience మర్చిపోవద్దు, మీరు స్టార్టింగ్ 10 minutes అసలు మిస్ అవ్వద్దు. అసలు ఓపెనింగ్ మిస్ అయితే మీకు సినిమా అర్థం అవ్వడానికి చాలా టైం అర్థం కాదు యాక్చువల్గా. సో సంబడీ ఈజ్ రన్నింగ్, వై ఈజ్ రన్నింగ్ అని తెలియదు. ఒక హాలీవుడ్ మూవీ లానే. అబ్సల్యూట్లీ ఒక బాండ్ సిరీస్ లాగా, యూనో మిషన్ ఇంపాసిబుల్ లాగా అలా. సో దెర్ ఈజ్ అన్ ఓపెనింగ్ సీక్వెన్స్, 10-minute ఓపెనింగ్ సీక్వెన్స్, అండ్ దెన్ ద ఫిల్మ్ స్టార్ట్స్ అనమాట. సో అది కూడా వీ నీడెడ్ 3 dirt bikes,
ఆదిత్య పరిగెడుతుంటాడు అనమాట. సో ట్రైన్ పైన ట్రైన్ పై నుంచి దూకేయాలి ఓ కింద వాటర్లో. దిస్ ఇస్ ఇన్ డార్జిలింగ్ బేసికలీ. సో ట్రైన్ ట్రాక్స్ మీద బైక్స్ వెళ్ళాలి, రోడ్స్, సో ఆల్ దాట్. సో ఇవి రాసేటప్పుడే సగం యూజువలీ రైటర్స్ ఇవి వర్కౌట్ అవ్వాలని చంపేస్తారు. సో ఐ డిడ్ నాట్ వాంట్ టు పుట్ ఎనీ బౌండరీస్ టు మై ఇమాజినేషన్. సో ఐ సెడ్ లెట్స్ ఓపెన్ ఎవ్రీథింగ్ అప్ and write it down. Let's see how it comes, and then we can worry about how to execute them. So రాసిన తర్వాత అయిపోయిన తర్వాత అగైన్ చార్మినార్ దగ్గర 10 days షూట్, ఆర్ ఇక్కడ మనం వన్ ఆఫ్ దీస్ మెయిన్ రోడ్స్లో ఆపోజిట్ డైరెక్షన్లో కార్ చేసు, స్టూడియోలో కాదు, వన్ ఆఫ్ దీస్ రోడ్ నెంబర్ 36 45లో, యాక్చువల్ రియల్ రోడ్లో. So, and I was very hell-bent that I will shoot only in live location. I don't want to go to RFC or any studios, because you'll disconnect. Arre RFC lo teesaru annattu untadi. So rasetappudu I did not want to have any boundaries. So I open ga rasanu. Rasin tarvata అయిపోయిన స్క్రిప్ట్ నరేట్ చేసాం జీవిత గారు, రాజశేఖర్ గారు. సో అయిపోగానే నరేష్ను, జీవిత గారు నేను కథ రాసుకొని రమ్మని మీరు బాహుబలి రాసుకొచ్చారు అంటే, లేదండి దిస్ ఈజ్ హౌ, ఇఫ్ రాజశేఖర్ గారికి ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఓన్లీ దెన్ పీపుల్ విల్ స్టాప్, టర్న్ బ్యాక్ అండ్ సే వాట్ ద హెల్ డిడ్ యూ గైస్ డూ అనేది అన్నానంటే ఐ లైక్ ఓకేనండి, లెట్ గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత అవుతుంది అనేది లెట్స్ వరీ అబౌట్ లేటర్ అండి. ఎందుకంటే వీ నీడ్ టు ప్లాన్ ప్రాపర్లీ. ప్లాన్ చేసుకుంటే ఏదైనా లిమిటెడ్ బడ్జెట్లో చేసుకోవచ్చు అని. దెన్ 2-3 days తర్వాత షీ కేమ్ బ్యాక్, ఓకే లెట్స్ డూ ఇట్ అని. నేను యాక్చువల్లీ ఐ వాజ్ హోపింగ్ దట్ షీ వుడ్ వాంట్ మీ టు చేంజ్ సర్టన్ థింగ్స్, కానీ షీ నెవర్ సెడ్ నో. షీ నెవర్ సెడ్ ఇది మార్చండి అది మార్చండి, ఎప్పుడు అనలేదు. బికాజ్ షీ అండర్స్టాండ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో ఇక్కడ ఈ యాక్షన్ చేంజ్ చేసామనంటే దెన్ ద ఎంటైర్ ప్లాట్ చేంజెస్. ఏ ఒక్క యాక్షన్, అరౌండ్ 7 action సీక్వెన్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమా మొత్తం యాక్షన్ సినిమాలోనే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి వెళ్తూనే ఉంటుంది. ఏది చేంజ్ చేసినా ఇట్ విల్ బికమ్ కంప్లీట్లీ, ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. సో షీ నెవర్ సెడ్ నో, అండ్ ఐఎమ్ లైక్ ఓకే. Now the problem of how to find these locations, where to shoot, how to shoot, who to employ to shoot them. సో దాట్స్ హౌ అక్కడ నుంచి రీసెర్చ్ చేసి ప్లాన్ చేసి ఆ స్టంట్ డైరెక్టర్స్, స్టంట్ మ్యాన్లను తీసుకొని వచ్చి జార్జియా అలాగే కనుక్కోవడం జరిగింది. అండ్ దెన్ థాయిలాండ్ కూడా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చింగ్ ఫౌండ్ థాయిలాండ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ ఇక్కడ హైదరాబాద్లోనే తీయాలి. అది చార్మినార్ ఎపిసోడ్ ఇక్కడ తీయాలి, ఆపోజిట్ చేజ్ కూడా ఇక్కడ తీయాలి. వీ కాంట్ డూ ఇట్ ఎనీవేర్ ఎల్స్. సో with the team of direction department has to be on their toes. They were like overloaded అనమాట. లాస్ట్ 1 year నుంచి 7 days a week పనిచేస్తున్నారు. సాటర్డే లేదు, సండే లేదు, రోజుకి 12 to 14 hours, 7 days a week. సో నిన్న ప్రోడక్ట్ రెడీ అయిపోయింది ఫైనల్గా. సో ఈరోజు దే ఆర్ రిలాక్స్డ్ అనమాట. ఈరోజు దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ అలా. సూపర్. సో దట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎస్. సో ఇందాక మనం మాటల్లో అనుకున్నాం హాలీవుడ్ మూవీ అని. సో గరుడవేగ ప్లాట్ ఏదన్నా హాలీవుడ్ మూవీతో కంపేర్ చేయాలి అంటే ఏ మూవీతో కంపేర్ చేస్తారు, అండ్ ఏ మూవీతో అన్నా ఇన్స్పైర్ అయిందా గరుడవేగ? ఇన్స్పైర్ అవ్వలేదు ఇదేది, బట్ టోన్ ఆఫ్ ద మూవీ ఎలా ఉంటుందంటే డై హార్డ్ విత్ వెంజన్స్ ఉంది, థర్డ్ పార్ట్, శామ్యుయల్ ఎల్ జాక్సన్ అండ్ బ్రూస్ విల్లిస్. యూ కెన్ కంపేర్ దిస్ విత్ దట్ ఆర్ డై హార్డ్ 4, 3 or 4 రెండింటితో. ఎందుకంటే డై హార్డ్ for me is a very a summer blockbuster film. And there is insane action, there is fun at the same time, there is adventure, fun attitude of the cop law, and there is insane action. So ivanni blend chestene oka commercial cinema avutadi. That is a commercial cinema for me. A Bond film is a commercial cinema. So that, yeah, if you relate to the genre, it falls in the Die Hard zone, but it is not inspired by anything. ఓకే. మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ని మనం ఒకసారి చూసుకుంటే LBW, రొటీన్ లవ్ స్టోరీ,
ఆర్ చందమామ కథలు, గుంటూ టాకీస్, ఇట్లా మీ మూవీస్ ఇప్పటి వరకు చేసినవి డిఫరెంట్ జానర్స్. అండ్ ఇప్పుడు ఇది గరుడ వేగ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో మీరు ఈ జానర్ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇది మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు హౌ డిడ్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్, ఓకే నేను ఐ కెన్ డూ దిస్ ఆర్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని? అంటే బికాజ్ ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్, వెన్ ఐ రైట్ మై స్క్రిప్ట్ ఐ ఇమాజిన్ హౌ ద సీన్స్ షుడ్ బి అనేది. సో అందుకని ఐ ఆల్రెడీ నో ఇన్ మై హెడ్ హౌ ద ఫైనల్ ప్రోడక్ట్ విల్ లుక్ లైక్. సో ఇట్స్ జస్ట్ దట్ ఏదైతే బ్రెయిన్లో ఉందో దానికి మీట్ అవ్వాలి, దానికి రీచ్ అవ్వాలి. సో హౌ టు రీచ్ దట్ place అనేది it's a process of filmmaking basically. So I haven't done any script that's written by somebody else so far, kabatti probably I don't know, but because all my scripts are written by me, it's already in the head. So how did you get that confidence, okay I have to do this, I can do this? Planning. Again, I have to contribute that to my work at IBM basically, because everything is planning. Oh, project start chestamante project ki planning unte, blueprint realization, blueprinting, project execution, and then post production support. So a project aina ante. So when you plan properly, it's easy to execute, and then inta insane action sequences kuda chala easy. It's not hard, it's not tough to execute them. It's just that you need little bit of imagination and a proper planning. Yeah. You trusted your script, so you got the confidence. I absolutely ante. మీ క్యారెక్టర్స్ మీ ఆర్టిస్ట్ అందరూ కూడా మీరు ఒక సీన్ చెప్తే దాన్ని ఎప్పుడన్నా ఇంప్రొవైజ్ చేశారు రాజశేఖర్ గారు కానీ పూజ కానీ ఆర్ శ్రద్ధ? ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఇంప్రొవైజ్ చేసే స్కోప్ లేదు. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దట్ దే అటర్ విల్ టేక్ will move the story to the next level. సో ఇందులో ఏ ఇంప్రొవైజ్ చేసినా నెక్స్ట్ దాని కనెక్షన్ ఉండదు. సో నా సినిమాలు అన్నీ కూడా అంతే, ఈవెన్ గుంటూ టాకీస్ కూడా ఫర్ దట్ మ్యాటర్. అందులో ఇంకా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారు గుంటూ టాకీస్లో. వాళ్ళు దే ట్రై టు ఇంప్రొవైజ్ బికాస్ దే ఆర్ నోన్ టు ఇంప్రొవైజ్ చేసి చూసుకొని దే ఆర్ లైక్ వి గివ్ అప్, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఈ డైలాగ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే నెక్స్ట్ డైలాగ్ చెప్పడానికి నాకు క్యూ దొరకట్లేదు. చెప్పింది చెప్పండి, అందుకే రాసింది చెప్పండి, చాలు ఇంప్రొవైజేషన్ దాకా. సో ఇందులో ఇంప్రొవైజ్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ అలా రాజశేఖర్ గారు 2-3 సార్లు ఇంటర్వ్యూస్లో అదే చెప్పారు. యూజువల్లీ సెట్కి వెళ్ళి ఇంప్రొవైజ్ చేస్తాం, బట్ ఆ ఇంప్రొవైజేషన్స్ కూడా స్క్రిప్ట్ లెవెల్లోనే అయిపోయినాయి, స్క్రిప్ట్లోనే ఉన్నాయి. అది దే జస్ట్ హ్యావ్ టు బ్లైండ్లీ బిలీవ్ అండ్ ఫాలో ద స్క్రిప్ట్. సూపర్. సో గరుడ వేగాకి విన్నాం మేము దట్ ఈ మూవీకి 25 నుంచి 26 crores వరకు అయింది అని. సో ఒకవేళ ఈ మూవీకి అంత బడ్జెట్ కాకుండా 8 crores బడ్జెట్ మీకు ఇచ్చుంటే మీరు ఎలా చేస్తుండేవాళ్ళు గరుడ? 8 crores బడ్జెట్ నాకు ఇచ్చేస్తుంటే 8 crores చేసి ఇచ్చేసామండి, విత్ ద సేమ్ క్వాలిటీ, విత్ ద సేమ్ క్వాలిటీ, విఎఫ్ఎక్స్ అన్ని, ఎవ్రీథింగ్. ఓకే, సో దీనికి నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు మీరు. Because I had an entire plan to do this film in 8 crores. I would have done it. మరి మీరు చేయగలిగేవారు కదా, మరి 25 crores ఎందుకు? See production, నేను ప్రొడక్షన్ కాదు కదా. See the producers and the line producers, it's their forte and their job. So all I had to do is do my direction basically. So it's they have done it. వాళ్ళు చేస్తారు, వాళ్ళని అడగండి ఆ క్వశ్చన్. కానీ మేము విన్నాం ఈ మూవీకి మీరు కమర్షియల్గా కూడా సినిమా అయిపోయిన తర్వాత బిజినెస్లీ ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఏదో డైరెక్షన్ చేసేసాను, నా ఫస్ట్ కాపీ ఇచ్చేసాను, నా పని అయిపోయింది కాదు. బికాజ్ ఇట్స్ ఐ ఓన్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. కాబట్టి రిలీజ్ కూడా ఎలా చేయాలి అనేది బికాజ్ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ వైపు, ప్రమోషన్ వైపు ఐ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. అన్లెస్ if I do a film with a big producer who already does everything, then I'll be more relaxed. ఒక సినిమాకి జనరల్గా ఒక డిఓపి ఉంటారు, ఒక కెమెరామ్యాన్ ఉంటారు. సినిమాకి 4 కెమెరామ్యాన్స్ ఎందుకున్నారు? అది అవసరం పడింది అలా. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేస్తున్న డిఓపీలు కంటిన్యూ చేయలేకపోయారు. సో అందుకని టైం మనం కొత్త డిఓపీలు పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అగైన్ ద లెంగ్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా ఎక్కువ కాబట్టి నాట్ ఎవ్రీబడి కుడ్ స్టిక్ ఆల్ ది వే టు ద ఎండ్.
సో ఈ 4 కెమెరామ్యాన్స్లో మీ ఫేవరెట్ కెమెరామ్యాన్ ఎవరు అండ్ హూ వాజ్ యువర్ ఐ మీన్ మీరు చెప్పగానే ఎస్ ఇట్లా చేయాలి నో ఎడిటింగ్ నో యూ హ్యావ్ టు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో ఆన్ ఎ పర్సనల్ నోట్ చెప్పాలంటే ఎవరు చెప్తారు ఆఫ్ చేయండి వెరీ ఇంటెలిజెంట్ ఓకే సో గుంటూరు టాకీస్ లాంటి ఒక కామెడీ థ్రిల్లర్ మీరు చేసిన తర్వాత ఇప్పుడు ఒక సీరియస్ థ్రిల్లర్ చేయాలి అంటే మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? ఏం లేవు, నథింగ్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఫిల్మ్, దిస్ ఈస్ అ డిఫరెంట్ ఫిల్మ్. క్రియేటివ్ లెవెల్లో కూడా మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ ఏం లేదు. బికాస్ ద ఫస్ట్ సీన్ విల్ డిసైడ్ వాట్ ద నెక్స్ట్ సీన్ షుడ్ బి. సో ఇట్ ఆటోమేటికలీ ఇట్ హ్యాస్ ఒక రివర్ ఫ్లో అయ్యేటప్పుడు సో అడ్డంగా కొండ వస్తే పక్కకు తిరిగి పక్క నుంచి వెళ్తుంది అంతే. ఇట్స్ ఆ ఫ్లో. సో దట్ ఈస్ కిషోర్ లాంటి ఆర్టిస్ట్ మీరు ఫెరోషియస్గా చూపించడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు? ఏం జాగ్రత్తలు, హీ లుక్స్ ఫెరోషియస్ ఆన్ స్క్రీన్. ఆల్ హీ హ్యాస్ టు డూ ఇస్ జస్ట్ పుట్ అ సీరియస్ ఫేస్. బట్ అగైన్ హిస్ కాస్ట్యూమ్, హీస్ అన్ ఎక్స్-మిలిటరీ guy who runs an organization and he's got not a prosthetic, a robotic arm. Maybe and robotic arm endukundi, maybe he lost his arm in the battle or something. So and his look, a beard with salt and pepper kuda kaadu, that the white beard with raw beard, and his eyes are menacing. So he comes half intimidating. So all we had to do is add a little prop him up. ఇందాక మీరు చెప్పారు హీ హాస్ గాట్ దట్ బేస్ వాయిస్ అని. సో డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారా? బేస్ వాయిస్ యాక్చువల్గా ఉంటుంది, కానీ డబ్బింగ్ పనికిరాదు వాయిస్. మీనింగ్ హీస్ వెరీ గట్టిగా అరవలేరు అనమాట, నెమ్మదిగా చెప్తారు. సో నాగార్జున అని ఆయన ఈజ్ అ వెరీ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బట్ ఈయనకి వచ్చేసరికి హీ చేంజెస్ హిస్ వాయిస్ అండ్ హీ ఫిట్స్ ఇన్ అనమాట. సో యా, హీ డిడ్ ఎ వండర్ఫుల్ సన్నీ లియోన్ సాంగ్ కి ఫుల్ ఆన్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు ఫుల్ ఆన్ రెస్పాన్స్ వచ్చింది. రేడియోలో మొత్తం అవే ప్లే అవుతున్నాయి. అంటే ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ లాస్ట్ 5 ఫిల్మ్స్లో రే మన పాటలైనా ప్లే చేస్తారు, అసలు చేయరా, ఇప్పుడు పెద్ద హీరో పాటలైనా అంటే ఎవరు కూడా పాటలు, ఇప్పుడు చందమామ కథల పాటలు కానీ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఎల్బిడబ్ల్యూ సాంగ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గుంటు డాగీస్లో పాటలు కానీ ఏవైనా రేడియోకి పనికిరావండి అంటారు. వాట్ రేడియోకి పనికిరావడం ఏంటి, పనికి రాకపోవడం ఏంటి? ఇట్స్ జస్ట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టార్, ఐ డోంట్ హ్యావ్ ఎ స్టార్, సో యూ నాట్ ప్లేయింగ్ అనేవాడిని. బట్ ఫైనలీ ఐ బ్రోక్ దట్ జింక్స్, ఐ గెస్. అది సన్నీని తీసుకొస్తే కానీ ప్లే చేయట్లేదు వీళ్ళు రేడియో కూడా. అది సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏం చెప్తారు? వాట్ యు వాంట్ టు సే అబౌట్ ద సిచ్యువేషన్? ఏం చెప్తాం, ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ కోసం 7 to 8 months స్పెండ్ చేశారు. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? మీరు ఇన్వాల్వ్ అయ్యారా అందులో? యా, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. విజువల్ ఎఫెక్ట్స్ చాలా క్రూషియల్ సినిమాకి. ఎందుకంటే మనం సూపర్ న్యాచురల్ వెళ్ళట్లేదు, వెరీ కంటెంపరీ సినిమా. కంటెంపరీ సినిమా వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ లుక్ న్యాచురల్. దేర్ ఈజ్ ఓన్లీ to certain extent that we can depend on artwork. There is a line, and from there takes VFX will take over. So that line has to be very precise anamata, lakapothe తెలిసిపోతుంది ఆ differentiation. So Srikanth, my art director, did a fantastic job throughout the film, and CV Rao garu, Annapurna visual effects team, he took this as a challenge అనమాట. అంటే నేను ఎంత కష్టపడ్డాను సినిమాకి, ఆయన అంత కష్టపడ్డాడు. To give the best output, he wanted this product to showcase their work basically. So he's like, ఈయన కూడా ఈరోజు పొద్దున్న ఫైనల్గా ప్రసాద్స్లో రీల్ పెట్టుకొని చూసుకొని ఈజ్ లైక్ ఓకే ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై వర్క్, లాక్ అని అనమాట. సో టీమ్ షుడ్ బి అమేజింగ్. టీమ్ అంటే ఇట్స్ ప్రాబ్లమ్ ఈజ్ ద క్రియేటివ్ పార్ట్. When it comes to visual effects, the creative part is the tough part, and how to execute, ఎలా చేస్తే ఈ రియలిస్టిక్గా ఉంటుంది అనేది తెలియదు మనకి ఇక్కడ చాలామందికి. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. అది తెలిస్తే చేసేయచ్చు అది. సో డెప్త్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా. సో అందుకని పర్సనల్గా ఇట్ టుక్ లాట్ ఆఫ్ అవర్స్ ఫర్ మీ అండ్ సివి
to sit and discuss with the team and give them the right input so that they can deliver. ఓకే, మరి ఈ విఎఫ్ఎక్స్ని బాహుబలితో కంపేర్ చేశారు అని ఎవ్రీ అంటే ప్రతి చోట టాక్ వచ్చేసింది, యూట్యూబ్లో వీడియోస్ వచ్చేస్తున్నాయి. అంటే కలర్ కరెక్షన్ అగైన్ ఐ థింక్ బాహుబలికి అరౌండ్ 2000 hours ఎంతో కలర్ కరెక్ట్ గ్రేడింగ్ చేస్తారు. యూజువలీ సినిమాలు 100-150 hours చేస్తారు. సో ఈ సినిమాకి 800 hours కలర్ కరెక్ట్ చేస్తాం అనమాట. సో 800 hours రోజుకి 6 hours కన్నా ఎక్కువ కరెక్షన్ చేయలేరు బికాజ్ ఐజ్. సో రోజుకి 6 hours చొప్పున 800 hours అంటే ఎన్ని రోజులు అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. బట్ విజువల్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి ఓన్లీ లాస్ట్ రీల్లోనే ఆఫ్ ద ఫిల్మ్ ఎవ్రీ సింగిల్ షాట్ హ్యాడ్ విఎఫ్ఎక్స్. సో ఎవ్రీ సింగిల్ షాట్లో సో దట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్. సో అందుకని ప్రాబబ్లీ బాహుబలి తర్వాత ఆ రేంజ్లో నాట్ ఈవెన్ క్లోజ్. ఇప్పుడు ఫస్ట్ రేటింగ్ 1000కి 900లో ఉంటే సెకండ్ది ప్రాబబ్లీ 500-600 ఉంటుంది కదా. సో బట్ మూడోది ఎక్కడో 100లోనో 50లో ఉంటుంది. సో అట్లా ఆ స్కేల్ వాజ్ దేర్. బట్ దట్ ఈస్ that is set in a very different era and this is a contemporary film. So ఇక్కడ ఇంకా రియలిజం ఉండాలి ఎక్కువ, లేకపోతే వెంటనే డిస్కనెక్ట్ అయిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో బాహుబలి తర్వాత గరుడ వేగాన్ని విఎఫ్ఎక్స్ వరకు ఎస్. సూపర్. సెన్సార్ బోర్డ్ వాళ్ళు అనవసరంగా 4 cuts ఇచ్చారు ఈ మూవీకి అన్నారు. అవును. సో జీవిత గారి హెల్ప్ ఏమి మీరు తీసుకోలేదా? జీవిత గారి ఇన్ఫ్లుయెన్స్ ఏం వాడలేదండి. అసలు జీవిత గారు కూడా రాలేదు సెన్సర్ స్క్రీనింగ్కి. అంటే ఇప్పుడు జీవిత గారు హెల్ప్ తీసుకోక్కర్లేదు, ఆర్సీకి పంపిస్తే వాళ్ళు కూడా చిరాగా చెత్త కొట్టేస్తారు. సో ఇట్ వాజ్ దట్ స్టూపిడ్ అనమాట ఆ కట్స్. బట్ ఆర్సీకి కూడా వెళ్ళే టైం లేదు బికాస్ ఆఫ్ ద రిలీజ్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఆర్సీకి అప్లై చేసి వాళ్ళు చూసి ఇవన్నీ వచ్చేసరికి ఇంకో డిలే అయిపోతుంది. సో ప్రాబ్లీ నిన్న వచ్చింది సెన్సర్ సర్టిఫికేట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్. అందుకనే ఐ హ్యాడ్ 15 cuts ఎన్నో చెప్పాడు ఆయన. సో ఐ హ్యాడ్ a 45-minute argument with him. And then he reduced it to 5 cuts అనమాట. అండ్ I ఇంకా ఆర్గ్యూ చేయగలను, బట్ ఐఎమ్ లైక్ నేను కూడా అలసిపోయాను, చాలాలే వదిలే. సో ఏంటి సెన్సార్ వాళ్ళ స్టాండర్డ్స్ చాలా సిల్లీగా మారాయంట? చాలా సిల్లీగా మారాయి. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు పాపం. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏది ఇవ్వాలో తెలియదు. ఇస్తే ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు, ఇవ్వకపోతే గవర్నమెంట్ తిడుతున్నారు. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ మధ్యలో నలిగిపోతున్నారు అనమాట. వాళ్ళు యాక్చువల్గా ధర్నా చేయాలి, ఆపేసి మేము చేయం, మాకు స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తాయి కానీ మేము సెన్సర్ చేయమని అన్నారు. మరి గరుడ వేగ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నా ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా అంటే ఒక హాలీవుడ్ సినిమాని తెలుగులో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటే దిస్ వుడ్ బి ద ఫిల్మ్. రాజశేఖర్ గారికి ఉన్న ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతానికి డార్మెంట్లో ఉన్నారు. దే వెంట్ అండర్ గ్రౌండ్. మేబీ దే కన్వర్టెడ్ ఇన్ టు అదర్ హీరోస్ ఫ్యాన్స్. సో వాళ్ళందరికీ దిస్ విల్ బీ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట. సో కమ్ బ్యాక్. సో అండ్ దెన్ నేను సాఫ్ట్ మూవీసే తీస్తాను, చిన్న బడ్జెట్ మూవీసే తీస్తాను అని అనుకున్న వాళ్ళకి దిస్ విల్ బీ అనదర్ ఫిల్మ్, కమ్ వాచ్ ఇట్. సో ఒక డైరెక్టర్ ఒక జానరా ఫిల్మ్సే తీయగలడు అనే స్టాంప్ అయితే ఏ ప్రొడ్యూసర్స్ వేస్తున్నారు ఆర్ మీడియా వేస్తున్నారో అది కాదు. అందరు డైరెక్టర్స్ అన్ని రకాల సినిమాలు తీయగలరు. మీరు స్టాంప్ వేయడం మానేయండి, వచ్చి సినిమా చూడండి. సో ఎన్ని అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీతో? I don't know. I have least interest in awards basically because awards, even that there's a lot of lobbying with that as well. So I have no idea. I just want the audience to come to the theatre, watch it, and they appreciate what the film is all about. స్క్రీన్ పైన ఆర్టిస్ట్ ఎంత పర్ఫామ్ చేస్తారో దానికి డబుల్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో బీమ్స్ చాలా ఫాస్ట్ బీట్ అండ్ మాస్ నెంబర్స్ ఇచ్చారు. సో గరుడ వేగ లాంటి మూవీకి బీమ్స్ ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరిచ్చారు, ఎలా ఉండింది? బీమ్స్ డిఓడిఓ పాట బీమ్స్ ఇచ్చాడు బికాస్ వీ వాంటెడ్ అ మాసీ నెంబర్, మాసీ లోకల్ విలేజ్ కైండ్ ఆఫ్ ఎ నెంబర్. అందుకనే బీమ్స్. అండ్ దెన్ ఇట్ బికేమ్ అన్ ఇన్స్టెంట్ ఫుట్ ట్యాపర్ హిట్ బేసికలీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకల.
who's done Kshanam and Guntur Takis before. So Kshanamlo is already gotten a very good idi, because that is a thriller as well. So దీనికి next level, because this is not just a thriller but an action adventure thriller. So the scale is bigger. సో విజువల్కి మ్యాచ్ చేయాలి అంటే ఇనీషియలీ వాజ్ వెరీ టెరిఫైడ్ అనమాట, బికాస్ ఆ గ్రాండియర్ స్కోర్లో కూడా ఉండాలి, విజువల్లో ఉంది, స్కోర్లో కూడా ఉండాలి. సో ఆర్కెస్ట్రల్ వెళ్ళాం, ఎక్కువ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్కి వెళ్ళాం. అండ్ దెన్ ఇట్స్ లుకింగ్ లార్జర్ దాన్ లైఫ్. ఆడియోగ్రఫీ అగైన్ రాజాకృష్ణన్, చెన్నైలో 4 frames అనేది ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. సో హీస్ డన్ ఇట్. అండ్ సో అంటే ఇప్పుడు అట్మాస్ థియేటర్స్లో with 4K resolution to choose, that is the best experience that you can get from the film. ఓకే, సో ఎమోషనల్గా ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది గరుడ వేగ? ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా? నాలాంటి వ్యూవర్స్కి ఎస్పెషల్లీ ఏడిపిస్తాయా? ఏడవాలా? ఏడిస్తే మూవీకి వెళ్తే కంపల్సరీ ఏడవాలి, ఏడిస్తే సినిమా హిట్. సో దిస్ ఈస్ అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫన్ ఫిల్మ్, బట్ అగైన్ దెర్ ఈస్ అ ఫ్యామిలీ సైడ్ టు ఇట్. పూజా కుమార్, రాజశేఖర్, పూజా కుమార్, their wife and husband, they have a kid. సో ఓపెనింగ్ సీన్లోనే షీ విల్ బి లైక్ నాకు డివోర్స్ ఇప్పించేసాను అంటది. సో షీఈస్ ఫెడ్ అప్ విత్ హిజ్ వర్క్ అండ్ హిమ్ నాట్ బీయింగ్ ఎట్ హోమ్ అనేది. సో అండ్ హర్ క్యారెక్టర్ బ్రింగ్స్ ద లాఫ్టర్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఒక వైఫ్ షీఈస్ గోయింగ్ త్రూ పెయిన్, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే థర్డ్ పర్సన్కి ఎప్పుడు కామెడీయే కదా, సో మనం నవ్వుకుంటాం. బట్ అగైన్ దెర్ ఇస్ దట్ ఎమోషనల్ యాంగిల్, దెర్ ఈస్ అ రీజన్ వై షీఈస్ ఎమోషనల్ అండ్ ఆల్ దట్. సో ప్రేమలే అనే పాట శ్రీచరణ్ కంపోజ్ చేశాడు. ఇట్స్ బ్యూటిఫుల్ మెలోడీ. ఐఎమ్ ష్యూర్ వెన్ యూ లిసన్ టు దిస్ సాంగ్ యువర్ హార్ట్ విల్ మెల్ట్. సో కామెడీగా అనిపించింది టీజర్ చూసినప్పుడు, చాలా చాలా డిఫరెంట్గా. ఇప్పటి వరకు మన రాజశేఖర్ గారిని ఈ యాంగిల్లో చూడలేదు అనిపించింది. సో మీరు ఎంత కష్టపడ్డారు డిఫరెంట్ యాంగిల్లో చూపించడానికి? ఏం కష్టపడక్కర్లేదండి, బికాజ్ క్యారెక్టర్ డిజైన్లోనే అది ఉంది. సో ఒకసారి క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత I asked him to behave like the character, blend into the character and become the character. So within the limitations of the character, he has to behave. So అందుకని you will not see మీ రాజశేఖర్ గారు అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన వాక్ ఎలా ఉంటుంది, ఆయన స్మైల్ ఎలా ఉంటుంది, అవేమి ఉండవు సినిమాలో. సో హీ విల్ బి కంప్లీట్లీ న్యూ. యూ విల్ సీ అ న్యూ రాజశేఖర్ గారు ఇన్ ద ఫిల్మ్ అనమాట. మరి రాజశేఖర్ గారితో మీకు మంచి ర్యాపో వచ్చేస్తుంది, బాలకృష్ణ గారిని కూడా ఓపెన్ చేసి వీళ్ళిద్దరితో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారంట. అయ్యో లేదు, బాలకృష్ణ గారు మంచి స్టోరీ ఉంటే చేస్తాను అన్నారు స్టేజ్ మీద. రాజశేఖర్ గారు ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్, బట్ it is a very rare opportunity that you get, two big stars coming together అన్నప్పుడు expectations అంతే ఉంటాయి. Script has to be that strong. So probably I have to sit and start writing the script. Okay, so when ఎప్పుడు start I don't know. Again, forced గా చేస్తే it will look like it's forced. So calm అయ్యి settle down అయిన తర్వాత if it's really happening, then I'll have to dedicate some time and start writing. గరుడ వేగ అయిపోయింది, రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా రైట్ అవే మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? పుల్లడి గోపిచంద్ ఒకటి ఉంది, వచ్చి షూటింగ్ ప్రాబ్లీ మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. 2019 రిలీజ్ ఉండొచ్చు, తెలుగు అండ్ హిందీ. సుధీర్ బాబు ఈజ్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్. సో ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ Mumbai. That is there, and probably I might do another film in between also, which I'll let you know shortly. త్వరలో. సో ఈ సినిమాలో మీరు రాజశేఖర్ గారు, ఐ మీన్ ద క్యారెక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఇంటికి రావట్లేదు, సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, బట్ ఆ డైరెక్టర్స్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. సో మీరు మీ వైఫ్తో ఇట్లాంటి గొడవలు పడుతుంటారు, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? Unfortunately, actually, I'm very glad that my wife is very understanding. లేకపోతే నేను ఎంత పీస్ఫుల్గా వర్క్ చేయలేను. రెండోది, ఐ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ ఆల్వేస్ దేర్, కాబట్టి వెనెవర్ ఐఎమ్ దేర్ ఐ స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఎందుకంటే దిస్ విల్ స్టే టుడే, దిస్ విల్ నాట్ స్టే టుమారో, బట్ ఫ్యామిలీ స్టేస్ ఫర్ ఎవర్. సో యూ నీడ్ టు గివ్ దట్ ప్రిఫరెన్స్ టు ద ఫ్యామిలీ. ఈ పాయింట్లో ఇది ఇంపార్టెంట్ అనిపించవచ్చు కానీ, బట్ దిస్ ఈజ్ ఆల్ ఫేక్, మాయా ఇదంతా. సో ఆల్వేస్ you have to go back to the family, so give them the importance and then they will let you
I know, go and do what you want to do. ఓకే, సో మీ లవ్ స్టోరీ మాకు మా ఆడియన్స్కి. LBW లవ్ స్టోరీ నేను ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లవ్ స్టోరీ. నా పర్సనల్ లవ్ స్టోరీ ఎందుకు ఆడియన్స్ వాళ్ళకి ఎందుకు నా లవ్ స్టోరీ? నాకు కావాలి. తర్వాత ఆన్ ఎ కాఫీ వీ కెన్ డిస్కస్. ఓకే, సో ఈ మూవీ విషయానికి వస్తే ఫైనల్గా రిలీజ్ అయిపోతుంది. ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఇందాకే చెప్పేసాను యాక్చువల్లీ, అదే ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో LBW దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? అంటే లేదా ఆర్ ఈ మూవీని నేను ఇంకా బాగా తీసి ఉండొచ్చు అనిపించిన మూవీ ఏంటి? ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ సినిమా చూస్తే డెఫినెట్గా LBW ఐ కెనాట్ ఫినిష్ ద ఫిల్మ్ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. ఐ బి లైక్ ఇలా తీసానేంటి. డెఫినెట్గా ఇప్పుడు తీస్తే ఇంకోలా తీస్తా. అలాగే రొటీన్ లవ్ స్టోరీ కూడా ఇప్పుడు తీస్తే ఇంకోలా తీస్తా. సో ఒకసారి రిలీజ్ అయిపోయి ఒక 6 months 8 months అయిన తర్వాత యూ విల్ మెచ్యూర్ యాజ్ అన్ ఇండివిజువల్. కాబట్టి వెన్ యూ లుక్ బ్యాక్, అరే ఇక్కడ ఈ తప్పు చేసాం, ఐ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ బెటర్, ఐ కుడ్ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ అనదర్ యాంగిల్, ఇవన్నీ వస్తాయి ఐడియాస్. సో LBW అండ్ రొటీన్ లవ్, దోస్ ఆర్ ద 2 films I would, if I remake them, I would do it differently. సో తెలుగు నుంచి మీరు ముంబైకి వెళ్ళిపోయారు, హిందీలో తీస్తున్నారు, ముంబై ప్రొడ్యూసర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత ముంబై నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోయి ఒకవేళ హాలీవుడ్ మూవీ కూడా తీసే ఛాన్స్ వస్తే మీరు ఎవరితో తీస్తారు? యాక్టరా? ఇట్స్ అ వెరీ ఫార్ ఫెచ్డ్ థాట్ అండ్ ఎట్లా అంటే పించ్ మేల్ వేకప్ ఫ్రమ్ మై డ్రీమ్ అన్నట్టుంది. సో రైట్ నౌ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ పుల్లల గోపిచంద్, which is next. This I've put all my heart and soul into it. I know this has come out well and it will do well. So next is, I'm very excited, pumped up about Pullal Gopichand, because there's a lot of emotion, drama, there's a lot of hardship, and then very inspiring story that the youth of today in India should watch a film like that. So అది అయిపోయిన తర్వాత then we'll decide. Actually Pullal Gopichand, I wanted to make it in English as well. And have a Hollywood release, but see, producers. So Hollywood movie తీస్తే ఎవరితో తీస్తారు was my question. I don't know, ఎవరు వచ్చినా తీస్తాను. ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగితే ఓవర్ కాఫీ వీ కెన్ డిస్కస్ అని. సో ఇంకా రేపు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి యూట్యూబ్లో, కాజల్కి కాఫీకి రమ్మన్నా ప్రవీణ్ సత్తారు. It was very very nice having a chat with you. All the very best. Thank you. Garuda Vega super duper hit అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you. It's nice talking to you. Thank you so much. Hi Indigo It's viewers, this is Anu Emmanuel. Exclusive videos. For more interviews And gossips. news and much more, Please subscribe to IG Telugu.